హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము బ్రష్ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈ పర్టిక్యులర్ వీడియో యొక్క మేజర్ ఫోకస్ అండి. కానీ ఈ స్క్రీన్ షాట్ నేను తయారు చేసినప్పుడు ఈ బ్రాకెట్లో అంటే నా మౌస్ పాయింటర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ ఆల్ట్ హోల్డ్ డౌన్ లెఫ్ట్ బటన్ అంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని మీ మౌస్లో ఉన్న లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి లెఫ్ట్ రైట్ లేదంటే టాప్ బాటమ్, అది మొత్తం రాయలేదు ఇక్కడ, సారీ ఏమనుకోవద్దు, లెఫ్ట్ రైట్ మాత్రమే రాశాను, టాప్ బాటము ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఒక బ్రష్కి బేసిక్గా మనకి ఒక టూ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒక బ్రష్ యొక్క సైజు, ఆ బ్రష్ యొక్క హార్డ్నెస్. ఈ బ్రష్ సైజుని ఈ బ్రష్ యొక్క హార్డ్నెస్ని ఎట్ ఎ టైము ఇక్కడికి వెళ్ళకుండా అంటే ఆప్షన్స్ ప్యానల్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి ఈ షార్ట్ కట్ అనేది వాడతారు. ఓకే, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్, ఒక గ్రేట్ షార్ట్ కట్ అండి. కంట్రోల్ ఆల్ట్ మీరు ప్రెస్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ డ్రాగ్ చేయడం, లేదంటే టాప్ అండ్ బాటమ్ ఆర్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే మీకు ప్రాక్టికల్గా చేద్దామా, సో దట్ ఇక్కడ మీరు చూడడం కంటే ఈ మౌస్ క్లిక్ చేసుకొని ఇది సైజ్ ఉంది, దీని యొక్క హార్డ్నెస్ ఉంది. ఈ సైజుని హార్డ్నెస్ని మనం ఇక్కడ నుండి చేంజ్ చేయొచ్చు. ఇది 25 కావాలి, ఇది 0 కావాలి, ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఆల్ట్ ప్లస్ కంట్రోల్ కానీ పట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత ఉంది. ఇప్పుడు హార్డ్నెస్ ఏమో 0 ఉంది. అదే నేను టాప్ అండ్ బాటమ్ డ్రా చేశాను అనుకోండి, ఇది టాప్, నా మౌస్ పాయింటర్ చూడండి పైకి వెళ్తుంది, హార్డ్నెస్ 0 అయింది. ఇప్పుడు ఏమైంది, హార్డ్నెస్ 100 అయింది. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి, ఈ హార్డ్నెస్ అనేది చేంజ్ అవుతుంది. హార్డ్నెస్ ప్రజెంట్ 100 ఉంది, హార్డ్నెస్ ప్రజెంట్ 0 ఉంది. ఇప్పుడు బ్రష్ యొక్క సైజు 1500 ఉంది అప్రాక్సిమేట్లీ. ఇది యొక్క బ్రష్ సైజ్ ఇలా. ఓకేనా, ఇదండి, ఇది ఒక గ్రేట్ షార్ట్ కట్. ఓకేనా, డోంట్ ఫర్గెట్. సో లేదు అనుకుంటే మీకు ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే ఇక్కడ నుండి యూజ్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 100, ఇది 100. ఓకేనా, అంటే ఇప్పుడు 100 పిక్సెల్స్ దీని యొక్క డయామీటర్ ఉందన్నమాట. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటాను సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫిట్ టు స్క్రీన్లో సో కరెంట్ కలర్, సో నేను పింక్ కలర్ ఇస్తున్నాను. ఈ డయామీటర్ వచ్చి ఒక 500 ఇస్తాను. చూడండి, ఇది 500 డయామీటర్, బట్ హార్డ్నెస్ ఎంత ఉందండి, 100. సో హార్డ్నెస్ నేను 0 ఇస్తాను. ఇప్పుడు క్లిక్ చేయండి, చూడండి మీకు ఆటోమేటిక్గా మీకు ఫెదర్ అనేది యాడ్ అయిపోయింది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఈసారి 1000 తీసుకుంటాను. సో కంట్రోల్ 1 అంటే ఫుల్ స్క్రీన్. సో బ్లాక్ కలర్ ఫిల్ చేశాను. ఇప్పుడు చూద్దాం, టేక్ ఎనీ పిక్చర్, మీకు ఇష్టం వచ్చిన, కానీ హెవీ రిజల్యూషన్ ఉంది కాబట్టి కొంచెం మైనస్ చేసి ఈ పిక్చర్ నేను సైజ్ తగ్గిస్తున్నాను ఇలా. ఓకేనా, ఇలా తగ్గించాను. ఫైన్, ఇది కంట్రోల్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక F7లోకి వెళ్ళి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. దేనిపైనండి, బ్యాక్గ్రౌండ్ పైన న్యూ లేయర్ తీసుకొని టేక్ ఎనీ కలర్, కానీ బ్రష్ సైజు మాత్రం నేను ఈసారి ఈ 1000 ప్లేస్లో ఒక 1000 ఇస్తాను. ఇక్కడ చూడండి బ్రష్ సైజు, హార్డ్నెస్ ఎంత ఉంది, 100 ఉంది, 0 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు దీనికి మాస్క్ ఇచ్చారనుకోండి, లేయర్ మెనూలోకి వెళ్ళి మాస్క్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది ఇలా వినియట్ అనే పేరు వినుండొచ్చు మీరు, అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు బాగా వినుంటారు. ఆటోమేటిక్గా అది బ్లర్ అవ్వద్ది. అదే నేను హార్డ్నెస్ని, ఈ యొక్క బ్రష్ యొక్క హార్డ్నెస్ని ప్రజెంట్ 100 చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు చూడండి ఆల్ట్ కంట్రోల్ G ప్రెస్ చేయండి, ఆల్ట్ కంట్రోల్ G ఎగ్జాక్ట్గా అవుతుంది ఇది. అదే మీకు ఫెదర్ ఇచ్చినట్టు అనమాట. అరౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఫెదర్. సో నేను ఈ యొక్క హార్డ్నెస్ని నేను 0 చేసి ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఇంకా తగ్గిద్దాం బ్రష్ 900, ఇది 800 క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి 800 ఉంది ఇది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసినా మాస్క్ అవుతుంది ఇలా. చూడండి, వినియట్ మోడల్స్ అంటారు ఎగ్జాక్ట్గా ఫోటోగ్రాఫ్లో. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయింది ఇది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ లిప్స్ కలర్ తీసుకున్నాను, ఒక కొత్త లేయర్ తీసుకుందామా, సో దట్ మీరు టాగల్ అవ్వచ్చు. చూడండి, ఇది. ఓకేనా, ఫైన్. అంటే సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి కూడా మీకు ఒక పిక్చర్ని ఒక బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేయడానికి ఈ బ్రషెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అదే పిక్చర్ నేను, సో ఈసారి నేను సేమ్ మీకు డెల్ మానిటర్ సైజులో 100 తీసేసుకొని
టేక్ ఏ న్యూ డాక్యుమెంట్, బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఇస్తాను, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. పేస్ట్ చేసినప్పుడు ఈ డిఫరెంట్ బెలూన్స్, స్కై, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వచ్చేసాయి. నేను ఇలా చేశాను. సో ఇది ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే బ్రష్ తీసుకొని ఇక్కడ చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అండి. ఒక బ్రష్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను కొత్త లేయర్ తీసుకుంటే ఈ బ్రష్ యొక్క సైజు సే ఒక 100 ఇద్దాం, లేదంటే 500 ఇద్దాం. ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేశాను అనుకోండి ఇలా వస్తుంది. కానీ నాకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ బ్రష్ ప్యానల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ స్పేసింగ్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇట్లా ఈ స్పేసింగ్ని అడ్జస్ట్ చేసి ఈ స్కాటరింగ్ ఉంది చూసారా, ఈ స్కాటరింగ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. స్కాటరింగ్ అంటే తెలుగులో వెదజల్లడం అంటారు, ఓకేనా. సో ఈ స్కాటరింగ్ యాడ్ చేసి ఇప్పుడు నేను బ్రష్ సైజ్ని ఇంకా తగ్గించుకొని కొంచెం ఇలా డ్రాగ్ చేశాను ఇట్లా. అదే మీరు ఈ స్కాటర్ ఇచ్చారనుకోండి, హార్డ్నెస్ నేను 0 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఓకేనా. ఇది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ఇప్పుడు మీరు దీనికి కూడా మీరు మాస్క్ ఇచ్చుకోవచ్చుగా, ప్రీవియస్ అసైన్మెంట్ ఇచ్చినట్టు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ కైండ్ ఆఫ్ లైటింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అలా కాకుండా లేదు అనుకుంటే ఐ విల్ గో ఫర్ వన్ మోర్ న్యూ డాక్యుమెంట్. డెల్ మానిటర్లో కాకుండా ఫిట్ టు స్క్రీన్లో వెళ్ళిపోతాను. ఈసారి నేను ఒక గ్రీన్ కలర్ తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ కలర్ కూడా గ్రీనేను, బట్ కొంచెం డార్క్ గ్రీన్. అంటే ఇక్కడ మీకు ఇంకా చాలా బ్రషెస్ ఉన్నాయి కదా, అన్నీ చూసుకోవచ్చు. అదే నేను రీసెట్ క్లిక్ చేశాను అనుకోండి, ఫోటోషాప్ డిఫాల్ట్ బ్రషెస్ని లోడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి వీటిని సెలెక్ట్ చేసి నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, గ్రాస్ ఆటోమేటిక్గా గ్రాస్ వచ్చేస్తుంది, ఓకేనా. కానీ లేయర్స్ కానీ సపరేట్ లేయర్ తీసుకుంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఇంట్లో. ఎందుకంటే ఒకసారి క్రియేట్ చేసిన ఈ గ్రాస్ని మళ్ళీ రీడ్రా చేయకుండా, అంటే ఈ హైట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా, సో నేనేం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని దీన్నే డూప్లికేట్ తీసుకొని ఫ్లిప్ చేస్తాను, ఓకేనా. ఇది ఫ్లిప్ ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, ఓకేనా. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్లో దీన్ని కొంచెం హైట్ పెంచుకోవచ్చుగా, ఇలా హైట్ పెంచుకొని దాన్ని కొంచెం బ్లర్ ఇచ్చామనుకోండి, కొంచెం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు ఇది. అంటే మీకు ఫోటోగ్రఫీ కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఒక 2 ఇచ్చాను. ఈ ఫ్రంట్ ఏమో ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం డెప్త్ ఆఫ్ అంటే బ్లర్ అయిపోయింది ఇది. సో అలాంటి బ్రషెస్ ఫోటోషాప్లో చాలా ఉన్నాయి. మీరు కొంచెం ఓపిక ఉండి ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే ఒక వండర్ఫుల్ ఇదన్నమాట. ఎందుకంటే ఎన్ని బ్రషెస్ ఉన్నాయంటే అన్ని బ్రషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి క్లిక్ చేశారనుకోండి ఇవన్నీ అవేనమాట, తీసుకున్నారు. ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇవన్నీ లీవ్స్ వచ్చేస్తాయి ఇలా. ఇది ఒక మోడల్. అదే నేను ఇంకొక లేయర్ తీసుకొని ఈసారి గో ఫర్ సమ్ అదర్ మోడల్. ప్రతిసారి ఒక డిఫరెంట్ మోడల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు అడిషనల్గా ఇంకా బ్యూటిఫుల్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఇవి చూడండి చాలా బ్రషెస్ ఉన్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ అని కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవి స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రషెస్. ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో సో వైట్ ఇచ్చి ఒక కొత్త లేయర్ తీసుకొని దీని యొక్క సైజ్ని ఒక 500 ఇస్తాను. చూడండి ఇది ఒక ఫ్లవర్. మీకు ఏ కలర్ కావాలి? ఈసారి రెడ్ కలర్ కావాలి. ఇది రెడ్ కలర్ ఫ్లవర్. చూడండి ప్రతిసారి క్లిక్ చేసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి కూడా ప్రీసెట్స్ అనండి, మీరేం ఎక్స్ట్రా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి ఇంకొక ఫ్లవర్ వచ్చింది. కానీ కొత్త డాక్యుమెంట్ తీసుకొని ట్రై చేయండి, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఇది ఒక మోడల్. అలాగే మీరు కలర్ మార్చుకోవాలి. సో ఒక బ్లూ కావాలి, రెండోది వచ్చి లైట్ బ్లూ కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో కొత్త డాక్యుమెంట్ తీసుకొని సో ఈసారి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా. అదే కాకుండా మీకు ఒక రెక్టాంగిల్ తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒక మైనస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాలో నేను ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది అప్రాక్సిమేట్గా క్రియేట్ చేసి దీంట్లో కూడా చేసుకోవచ్చు ఇలా. నేను ఫోటో ఫ్రేమ్ దాని లోపల మీరు ఫోటో పెట్టుకోవచ్చు కదా. డ్రాప్ షాడోస్, బెవల్ అండ్ ఎంబోస్ ఇవన్నీ ఇచ్చారంటే ఇది చాలా గ్రేట్ లుక్ ఉన్న రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంకా మీకు ఒక సింపుల్ లెటర్ టైప్ చేసుకొని సే డి ఫర్ డిజిటల్ లేదంటే ఎస్ అని పెడతాను, ఓకేనా. ఇక్కడ ఈ గౌతమ్ అనేది చాలా హెవీ ఫాంట్ అండి, దానివల్ల మీకు స్క్రీన్ మీద బాగా చూడొచ్చు అని ఇది పెట్టాను నేను. ఇది సో దీన్ని నేను ఇక్కడ టైప్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కన్వర్ట్ పాత్ అన్నాను. అది ఏమవుతుందంటే మీకు అవుట్లైన్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ అవుట్లైన్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఈ బ్రష్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీకు రైట్ క్లిక్లో స్ట్రోక్ ఇక్కడ బ్రష్ ఇచ్చేయచ్చు. ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్లవర్ అనేది ఆ బ్రష్ మీద అప్లై అయిపోతుంది ఇలా.
ఇలా చాలా వండర్ఫుల్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే బ్రష్ని క్లిక్ చేస్తారో ఇక్కడ క్లిక్ చేసి ఈ ప్యాటర్న్స్ అన్నీ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రతి బ్రష్ని ఒక్కసారి కానీ మీరు చెక్ చేసుకుంటే సో యూ విల్ గెట్ క్లియర్ ఐడియా అసలు ప్రతి బ్రష్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఉన్నాయి, ప్రతి కేటగిరీని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా. సో కానీ నాకు ఉన్న ఫేవరెట్ ఆప్షన్స్లో వీటిల్లో ఈ నేచర్ ఒకటి చాలా వండర్ఫుల్, చాలా బాగుంటుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగుంటుంది, అసార్టెడ్ బాగుంటుంది, మిగతా బ్రషెస్ కూడా బాగుంటాయి. బట్ నా ఫేవరెట్ ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను నేను చేసే ఆర్ట్ వర్క్స్లో. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.